హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ మ్యాజిక్. ఇవాళ మనము వినాయక చవితి నాడు వినాయకుడికి ప్రసాదాలుగా పెట్టడానికి 4 సింపుల్ రెసిపీస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. మొదటిగా కుడుములను తయారు చేసుకున్నాము. అందుకోసం తడిబియ్య పిండిని ప్రిపేర్ చేయడానికి 1 గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక పొడిగుడ్డలో వేసుకొని నీళ్ళన్నీ పోయేటట్టుగా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని చుట్టిపెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఇప్పుడు ఈ క్లాత్ను ఓపెన్ చేసి చూస్తే బియ్యం కొంచెం పొడిగా ఆరి ఉంటుంది. ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన పౌడర్ని జల్లించుకొని పక్కనుంచుకోవాలి. కుడుములు చేయడం కోసము ఒక పాత్రను స్టవ్ మీద ఉంచి అందులో చిన్న గ్లాసుతో సగం గ్లాసు నీళ్లను పోసుకోవాలి. అందులోనే 1 కప్పు బెల్లాన్ని వేసి బాగా మరిగించుకోవాలి. బెల్లం కరిగి 1 పొంగు వచ్చిన తర్వాత అందులో 2 దంచిన యాలకులు, అందులోనే 1 కప్పు తడిబియ్యపు పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి జారుగా కాకుండా గట్టిగా ఉండేటట్టు ఇంకొంచెం బియ్యపు పిండిని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బియ్యపు పిండిని చల్లార్చనిచ్చి మనకు నచ్చిన షేప్స్లో ఉండలు చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో 1/2 లీటర్ వరకు నీటిని పోసుకోవాలి. ఇడ్లీ పాత్ర మూత మీద నూనెను రాసి కుడుములను ఉంచి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు కుడుములు రెడీ అయినవి. ఇప్పుడు మనము చింతపండు పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న గ్లాసు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ను ఉంచి అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలను వేసి బాగా వేపుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ను ఉంచి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అందులోనే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే కరివేపాకు, 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు మీద నూనె తేలి దగ్గర పడిన తర్వాత మనం పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనము 1 టీ స్పూన్ సాల్ట్, ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ను 2 స్పూన్లను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులిహోర రెడీ అయింది. నెక్స్ట్ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి కొబ్బరి మోదకాలు. స్టవ్ మీద ఒక ప్యాన్ను ఉంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అందులో 1 కప్పు కొబ్బరి తురుమును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 కప్పు బెల్లం తురుమును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది గుజ్జుగా ఫామ్ అవుతుంది. అందులోనే 1 దంచిన యాలక్కాయను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం మోదకాలలో స్టఫింగ్గా యూస్ చేస్తాము. స్టఫింగ్ను ఉంచడానికి బియ్యపిండి ముద్దను తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ను ఉంచి అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇందులోనే మనము 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ చక్కెరను వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత అందులో 1 కప్పు బియ్యపిండిని వేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 కప్పుల వాటర్కి 1 కప్పు బియ్యపు పిండిని తీసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత మనం మోదకాలు తయారు చేయడంలో వాడతాము. కొంచెం బియ్యపు పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకున్న దాన్ని కొంచెం పల్చగా ఒత్తుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ను అందులో ఉంచుకోవాలి. ఇప్పుడు 4 వైపులా ముడిచి కోన్ షేప్ వచ్చే వరకు ఒత్తుతూ ప్రెస్ చేయాలి. ఇలా కోన్ షేప్ వచ్చిన మోదకానికి మనము ఫోర్కుతో కానీ స్పూన్తో కానీ 4 వైపులా ఘాట్లు పెట్టుకోవచ్చు. ఇలా మోదకాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మోదకాలను ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక ప్యాన్లో
హాఫ్ లీటర్ వరకు నీళ్లను పోసి ఒక చిల్లులు మూతను ఉంచుకోవాలి. మోదకాలను ఉంచే ముందు చిల్లులు మూతకి బాగా ఆయిల్ని అప్లై చేసి ఒక్కొక్క మోదకాన్ని వరుసలో అమర్చి మూతను ఉంచి 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మోదకాలు బాగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు మోదకాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు మనము మినపగారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాసు మినప్పప్పును 2 గంటల ముందే నాననివ్వాలి. ఇలా నానిన మినప్పప్పును నీళ్లు లేకుండా ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఒక పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన మినప్పిండిలో 1 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మినప్పిండిని వడల్లాగా తట్టుకొని నూనెలో వేసుకోవాలి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ వడలను కాల్చుకోవాలి. వడలు బాగా కాలాక రంగు మారుతాయి. ఇలా రంగు మారిన తరువాత వీటిని మనం పక్కకు తీసేసుకోవచ్చు. ఈ 4 వంటకాలను తక్కువ టైంలో చాలా సులభంగా చేయగలము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.